ఇక 'బిగ్ బాస్' గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇప్పుడే రిలీజ్ అయిన ప్రోమో గురించి మాట్లాడుకుందాం. నిన్నటి నుంచి జరుగుతున్నాయి నామినేషన్‌లు. అది నిన్నటి ఎపిసోడ్ మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు జరిగినటువంటి ప్రోమో గురించి మాట్లాడుకుంటే అందరూ ఫస్ట్ బెజవాడ బేబక్క గురించి మాట్లాడుకుందాం. ఈవిడ ఎందుకో నాకు సీరియస్‌లీ నిన్న అనుకున్నాను తను ఇర్రెస్పాన్సిబుల్ ఏమో, అంటే ఈవిడకంటూ ఒక ఐడియాలజీ లేదేమో అని. కానీ ఈరోజు అందరూ నామినేషన్ చేస్తుంటే నిజంగా నాకు కూడా జాలేసింది. రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు నువ్వు ఆ కూర ఎందుకు వండావు, ఈ కూర ఎందుకు వండావు, నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు, పాపం ఈవిడ కూడా వీళ్ళందరికీ తిండి పెట్టాలని అనుకుంది, అంటే మనస్ఫూర్తిగా. అదొకటి. కాకపోతే ఈవిడ ప్లానింగ్ లేదు, అది నేను ఒప్పుకుంటా. ఎప్పుడు ఏం చేయాలనేది తెలియట్లా, అది నేను ఒప్పుకుంటా. దానికి కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. కానీ వీళ్ళందరిని ఏదో చేయాలా, వీళ్ళని చంపేయాలా, ఆకలితో అలవటించాలనేది మాత్రం లేదు. ఒక తల్లిగా మాత్రం పాపం అందరికీ ఏదో చేయాలని అనుకుంది. వెజ్ వాళ్ళకి వెజ్ పెడదాం, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పెడదాం, ఇట్లా తన ప్లానింగ్స్ అయితే తను వేసుకుంది. కానీ ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయింది, అంతే. అంతమించి ఏం లేదు. అఫ్కోర్స్ అది కూడా ఫెయిల్యూరే, ఒప్పుకుందాం. బట్ ఇప్పుడు కిరాక్ సీత నన్ను ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే నువ్వు వద్దంటున్నావు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఉండేది ఒక స్టవ్వే కదమ్మా. ఫస్ట్ అందరికి సరిపడా కర్రీలు వండిన తర్వాత ఇవి ఎవరికైతే నచ్చకపోతే తర్వాత స్టవ్ ఖాళీగా ఉంటే వీళ్ళు కూడా ఫ్రీగా ఉంటే ఆన్ రిక్వెస్ట్ వాళ్ళు ఏదైనా అడిగితే చేయమంటే వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయకపోతే మీరన్నా చేసుకోవచ్చు. అంతేకాని ఎట్టే టైము అన్నీ అవ్వాలి అంటే కుదరని పని అది యాక్చువల్లీ. మరి ఆవిడ ఏ సందర్భంలో ఎందుకు ఫీల్ అయిందో తెలియదు, కానీ కొంచెం అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంతే వీళ్ళిద్దరి మధ్యలో, అదేం లేదు. అండ్ బెజవాడ బేబక్క గురించి మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇకపోతే నాగమణికంట, బాబోయ్ ఎవరిని ముట్టు, ఎప్పుడు తట్టు, ఏం చెయ్యి, నా గతం ఏంటో నీకు తెలుసా, నా గతం ఏంటో నీకు తెలుసా. బాబు ఎవరికి లేవయ్యా గతాలు. సెంటిమెంట్ స్టోరీలు చెప్పావు, సరేలే, బాధేసింది, అందరూ ఏడ్చారు, మాకు కూడా ఏడుపు వచ్చింది, నిజంగానే బాగానే ఉంది స్టోరీ. కాకపోతే ఏంటంటే నువ్వు చెప్పిన కథని చెప్తాం ఎందుకులే కదా, మళ్ళీ ఎమోషనల్ స్టోరీయే. డబ్బులు కూడా లేకపోతే కర్రా కొనుక్కొచ్చి తల్లిని కాల్చాను, తర్వాత ఇలా చేశాను, అలా చేశాను. బాబోయ్ బీభత్సమైన ఎమోషనల్ స్టోరీ అది. చావు బతుకుల దాకా వెళ్ళొచ్చాను, ఇప్పుడు ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, స్ట్రాంగ్గా నిలబడ్డాను, బిగ్ బాస్ నాకు రీబర్త్ లాంటిది. ఇవన్నీ ఏ పార్ట్. మీ చెల్లెలు ఎవరైతే ఉన్నారో, ఈ సెకండ్ ఫాదర్ అని చెప్తున్నావు కదా, తన కూతురు శ్రావ్య రంగనాథ్ కావ్య రంగనాథ్, హరినాథ్, ఆ అమ్మాయి బయటకు వచ్చి అసలు విషయం చెప్పింది. తన స్టోరీ ఏంటంటే, ఏమో నువ్వు కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, మేబీ వాళ్ళ స్వార్థం, వాళ్ళు కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, చెప్పలేం కదా, 50-50 బై ఛాన్స్. వాళ్ళేం చెప్పారు, ఒకనొక స్టేజ్లో ఇది సెకండ్ తండ్రి అని తెలిసిన తర్వాత అతనితో నువ్వు సఖ్యతగా లేకుండా ఇంట్లో నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉన్నావని ఒక వార్త. రెండోది, ఇదంతా మా అమ్మ సంపాదించింది, మా అమ్మకు సంబంధించినటువంటి బంగారం, ఇదంతా మా అమ్మకు సంబంధించినటువంటి ఆస్తులు అని చెప్పేసి అవన్నీ తీసుకొని వెళ్ళిపోయి అమ్ముకొని ఇక్కడ ఈ ఊరికి నాకు ఈ దేశానికి ఏం సంబంధం లేదని అమెరికా వెళ్ళిపోయావంట. అక్కడేదో అంటే పెళ్లి చేసుకొని వెళ్ళావో, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు, నాకు క్లారిటీ లేదు, మీ చెల్లి చెప్పలేదు. అక్కడ ఏదో సమస్య వచ్చేసి అక్కడ కూడా విడిపోయి మళ్ళీ ఒంటరిగా ఇటు వచ్చేసావు. ఇది ఓవరాల్గా జరిగింది. నువ్వు చెప్పే స్టోరీలో ఎమోషన్ ఉంది, కానీ వాళ్ళేంటంటే ఎప్పుడూ కూడా నేను నెగ్లెక్ట్ చేయలేదు, అతన్ని బాగానే చూసుకున్నాము, ఇంట్లో సొంత తండ్రి ఎలా చూసుకుంటే అలాగే చూసుకున్నాడు, కానీ ఇతనే తండ్రితో సఖ్యతగా ఉండేవాడు కాదు, మాతో కూడా సఖ్యతగా ఉండేవాడు కాదు, నా పెళ్ళికి కూడా రాలేదు నా సొంత అన్నయ్య అని చెప్పుకొచ్చింది. ఆమెకు పెళ్ళి కూడా అయింది. సో ఇది అంటే ఇతని లైఫ్లో చాలా ఉన్నాయి స్టోరీస్, కానీ మెల్లిమెల్లిగా తెలుస్తుంది వాళ్ళందరూ బయటకు వస్తే. ప్రజెంట్ బిగ్ బాస్లో మాత్రం ఎమోషన్ అనే డ్రామాని అడ్డు పెట్టుకొని సింపతి గెయిన్ చేయాలని మాత్రం చూడొద్దు. అందరైతే ఏడ్చారు, బాగానే ఉంది, బట్ నాట్ కన్విన్స్డ్ యార్. అంటే చాలా కథలు ఉంటాయి. అంతే. ఇంకా చెప్పాలంటే విష్ణుప్రియ గారికి కూడా వాళ్ళ అమ్మ మొన్న రీసెంట్లీ చనిపోయింది, తను అలాగే ఉందా, అయ్యో రామ, మళ్ళీ 3 రోజుల నుంచి ఆమెతోనే తిరుగుతున్నావు, నా బ్యాక్ స్టోరీ అని. అయినా సరే నీలాంటి ఒక ఫ్లాష్ బ్యాకే ఆ అమ్మాయికి ఉంది, నువ్వు ఆమెతోనే కలిసి తిరుగుతున్నావు. చెప్పాలంటే నువ్వు ఇద్దరు ఎమోషన్లు ఎలా ఉంటాయంటే ఒకరినొకరు పట్టుకొని ఏడవాలి అసలు. కానీ విష్ణుప్రియ అలా లేదు, స్ట్రాంగ్గా ఉంది. నేను ఎక్కడికి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏం చేస్తే గెలవాలనే ఒక కాన్ఫిడెంట్తో తను ఉంది. నువ్వు కూడా అలాగే ఉండు, తప్పే ఉంది. పోనీ ఆవిడతో తిరిగావు కదా, అదన్నా నేర్చుకోవాలి కదా. నెక్స్ట్, శేఖర్ భాషతో డిఫెండ్, దాంట్లో లాజిక్ పాయింట్స్ లేవు. అభయ్ బేతిగంటితో నో బాబోయ్, నువ్వు ఏమి చేసినా, ఎందరో ఏం మాట్లాడినా దేంట్లో కూడా నీ ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లా, నీ మాటలు కనెక్ట్ అవ్వట్లా, ఏది కనెక్ట్ అవ్వట్లా. ఇలా ఉంది పరిస్థితి. ఇక ప్రోమో అయితే మాత్రం చాలా విషాదకరంగా ఎండ్ అయితే అయ్యింది. అందరూ కూడా బాబోయ్
తరివి తీరా ఏడ్చేశారు. ఏడవండి. థ్యాంక్ యూ సో మచ్.